హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నానండి. ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా అర్థమయ్యే విధంగా అయితే నేను షోల్డర్ జాయింట్స్తో పాటు చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ని ఆల్లో అయితే ఉంచేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనము నార్మల్గా యూస్ చేసే ఈ పాదంని స్క్రూని విప్పేసుకొని ఈ పాదంని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా సింగిల్ పాదాలు దొరుకుతాయి బయట షాపుల్లో అయితే. అది ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి వచ్చే విధంగా పాదంని తెచ్చేసుకోవాలి. తెచ్చుకునేటప్పుడు చిన్న మిషన్కి అయితే చిన్న పాదాలు దొరుకుతాయండి, పెద్ద మిషన్కి అయితే పెద్ద పాదాలు దొరుకుతాయి. ఈ విధంగా నేను పెద్ద మిషన్ పాదాన్ని తెచ్చేసుకొని ఈ విధంగా స్క్రూని అయితే టైట్ చేసేసుకున్నాను. 1 ఇంచ్ వరకు వెడల్పు వచ్చే విధంగా క్రాస్గా క్లాత్ని పైపింగ్ కోసం అయితే కట్ చేసుకొని జాయింట్స్ వచ్చినట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని తీసుకొని ఈ మధ్యలో అయితే పెట్టేసుకొని ఈ విధంగా ఆ దారం పక్క నుంచే మనకు కుట్టు పడే విధంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కుట్టు లూజ్ కూడాను మనము కొంచెము 4 లేదా 4.5 దగ్గర అయితే మనము కుట్టు వెడల్పు పొడవు ఎక్కువ దూరం పడే విధంగా అయితే మనము కుట్టు పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే మనము పైపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేను క్లాత్ మొత్తం కూడాను కుట్టి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా జాయింట్స్ వచ్చాయి కదా, జాయింట్స్ దగ్గర ఈ విధంగా లోపల వచ్చిన జాయింట్ క్లాత్ని ఈ విధంగా 2 విధాలుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ని పెట్టేసి మనము స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి అక్కడ లావుగా మందంగా మనకి పైపింగ్ అనేది రాకుండా ఈక్వల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విధంగా అయితే ఇలాగా పైపింగ్ వచ్చేస్తుంది. వీడియోని చివరి వరకు అయితే మొత్తం వీడియో చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడాను అర్థమవుతుంది బాగాను. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడాను అందరికీ యూజ్ అయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరూ ఈజీగా చేసేసే విధంగా అయితే నేను ప్రతి ఒక్క కుకింగ్ వీడియోస్ కానీ టైలరింగ్ వీడియోస్ కానీ ప్రతిదీ కూడాను అందరికీ యూజ్ అయ్యేందుకు ఈ విధంగా వీడియోస్ అనేది నేను చేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగా పైపింగ్ మొత్తము కూడాను చూడండి చాలా సన్నగా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని పెట్టేసుకొని మధ్యలో ఈ పైపింగ్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఒక 1/2 ఇంచ్ మందం వచ్చేంత వరకు ఈ వేస్ట్ క్లాత్ని మొత్తము కూడాను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ని మధ్యలోకి పెట్టేసుకొని కింద వైపు మెయిన్ క్లాత్, పైవైపు లైనింగ్ క్లాత్, మధ్యలో ఈ పైపింగ్ని పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా అయితే 1/2 ఇంచ్ వెడల్పు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ పైపింగ్ ఈ విధంగా వచ్చేలా పెట్టేసుకొని దానిపైనే పక్కనే స్టిచ్ వచ్చే విధంగా వేసుకోవాలి. చూడండి, లోపల వైపు కూడాను చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. ముందు వైపు కూడాను చాలా బాగుంది. మనం ఈ విధంగా కనుక బ్లౌజెస్ని స్టిచ్ చేసుకున్నట్లయితే పైపింగ్ వేసేసి మనము ఎక్స్ట్రా డబ్బులు అడిగినా కానీ ఇట్టే ఇచ్చేస్తారన్నమాట. ఈ విధంగా ఫినిషింగ్ చేసినట్లయితే బ్లౌజ్ లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది. చాలా బాగా నీట్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడాను చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. చేతులకి ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మెయిన్ పార్ట్ కింద వైపు పైపింగ్ క్లాత్ మధ్యలో లైనింగ్ క్లాత్ దానిపైన వేసేసుకొని ఈ విధంగా రౌండ్ నెక్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని నెక్లో వచ్చిన ఈ క్లాత్ని మొత్తము కూడాను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కటింగ్స్ అనేది ఇచ్చేసుకోవాలి. రౌండ్ నెక్ బాగా తిరిగేందుకు ఈ విధంగా కటింగ్స్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా నీట్గా సన్నగా పైపింగ్ అనేది వచ్చేసింది. లోపల వైపు కూడాను బయట వైపు కూడాను ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కూడాను ఇదే విధంగా నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. లైనింగ్ని మనము మెయిన్ క్లాత్ తోటి ముందుగా జాయింట్ చేయకుండాను ఈ విధంగా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా అయితే పైపింగ్ క్లాత్ని పెట్టేసుకొని మధ్యలోకి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కూడాను కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా 2 స్లీవ్స్కి ఈ విధంగా, ఇంకా బ్యాక్ పార్ట్కి కూడాను ఈ విధంగా, ఫ్రంట్ పార్ట్ కూడాను ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. పైపింగ్ మనము ఈ విధంగా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోకుండా మిగతా బాడీ పార్ట్ మొత్తము కూడాను లైనింగ్ని జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈజీ షోల్డర్ జాయింట్స్ అనేది చూపిస్తున్నానండి. ఈ విధంగా ఎక్కడ కూడాను ఎవ్వరు వీడియోని అనేది చేసి చూపించలేదు. ఈ విధంగా మీకు బిగినర్స్కి కొత్తగా పైపింగ్ ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ నీట్గా ఈజీగా చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. బ్యాక్ లైనింగ్కి ఫ్రంట్ లైనింగు, బ్యాక్ మెయిన్ పార్ట్కి ఫ్రంట్ మెయిన్ పార్ట్ రెండు కూడాను ఈ విధంగా పెట్టేసి పైపింగ్ వచ్చే విధంగా మధ్యలోకి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయింది. డబల్ స్టిచ్ వేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకి జాయింట్ అనేది నీట్గా వచ్చేసింది. చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇదే విధంగా నేను లైనింగ్ బ్లౌజ్కి హెమ్మింగ్ లేకుండాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది లాస్ట్ వీడియోలో అయితే చూపించానండి. చూడని వారైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పైపింగ్ని ఈజీ మెథడ్లో అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి లోపల వైపు కూడాను జాయింట్స్ అనేది కనిపించదు. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక షోల్డర్కి కూడాను ఇదే విధంగాను స్టిచ్ చేసి చూపిస్తున్నాను.
రెండో వైపు కూడాను ఇదే విధంగా నేను జాయింట్ చేసేసాను. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.